ఇండస్ట్రీలో ఇప్పుడు విడాకుల సీజన్ నడుస్తోంది. ఒకవైపు పెళ్లి చేసుకునే వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు, మరోవైపు విడిపోయేవారు విడిపోతూనే ఉన్నారు. తాజాగా మరో జంట కూడా విడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతుంది. ఆమె ఎవరో కాదు, నజ్రియా నజీం. ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ భార్య ఈమె. 10 ఏళ్ల కింద ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ ఇద్దరు. వయసు రీత్యా ఇద్దరికి 12 సంవత్సరాల డిఫరెన్స్ ఉన్నా కూడా ఇన్నేళ్లుగా ఎంతో అన్యోన్యంగా ఆనందంగా ఉన్నారు. ఇద్దరిని చూసి ఎంతో మంది సంతోషపడ్డారు కూడా. అభిమానులైతే జంట అంటే ఇలా ఉండాలి అంటూ ఎంతో చెప్పుకున్నారు. ఫహద్ నజరియా కూడా మీడియా ముందు ఎప్పుడూ చాలా ఆనందంగా కనిపించేవాళ్ళు. కానీ కొన్ని రోజులుగా ఈ ఇద్దరు కలిసి బయట అస్సలు కనిపించడం లేదు. పైగా ఎవరి దారి వాళ్ళదే అన్నట్లు కనిపిస్తున్నారు. ఈ ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారు అంటూ కొన్ని రోజులుగా మలయాళ ఇండస్ట్రీలో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. దీనికి మరింత బలం చేకూరుస్తూ తాజాగా నజ్రియా నజీం చేసిన ఒక పోస్ట్ బాగా ట్రెండ్ అవుతోంది. కొన్ని రోజులుగా బాగా డిప్రెషన్ లో ఉన్నాను, కనీసం సూక్ష్మ దర్శిని విజయాన్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాను అంటూ పోస్ట్ చేసింది నజరియా. కొన్నాళ్లుగా చాలా కఠినమైన సమయాన్ని ఎదుర్కొంటున్నాను, వీలైనంత త్వరగా మరింత బలంగా నీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నాను అంటూ పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. కొన్ని రోజులుగా చీకటి నా జీవితాన్ని బాగా కమ్మేసిన ఫీలింగ్ వస్తుంది అంటూ ఈమె రాసుకొచ్చిన పెద్ద లేఖ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంత పెద్ద లెటర్ రాయడానికి కారణం ఫహద్ ఫాజిల్ తో ఆమె విడిపోవడానికి నిశ్చయించుకోవడమే అంటూ ప్రచారం జరుగుతుంది. ఇన్నేళ్లుగా ఎంతో అన్యోన్యంగా ఉన్న జంట సడన్ గా ఇలా విడిపోవాలి అనుకోవడం ఏంటి అంటూ అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. అయితే దీని వెనుక అసలు నిజం ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఇటు ఫహద్ కానీ అటు నజరియా కానీ ఇప్పటి వరకు అధికారికంగా తమ విడాకులు మ్యాటర్ చెప్పలేదు. కానీ ఈ ఇద్దరు చాలా రోజులుగా దూరంగా ఉంటున్నారు, విడివిడిగానే ఉంటున్నారు. అధికారికంగా విడాకులు తీసుకోవడం మాత్రమే తరువాయి అంటే సోషల్ మీడియాలో ప్రచారం బాగా జరుగుతుంది. ఏదేమైనా తనకు నచ్చిన హీరో హీరోయిన్లు ఇలా విడాకులు తీసుకోవాలి అనుకోవడం అభిమానులకు బాధ కలిగించే విషయమే.